విషయాలు నీకోసం. ఒకసారిగా లేట్ అయింది, ఇంకేంటి? నువ్వే చెప్పాలి. కాలేజ్లో ఇప్పుడు నేనే టాపర్. ఏ కాంపిటీషన్ అయినా ఫుల్ కాన్ఫిడెన్స్తో ఆన్సర్ ఇచ్చేవాడిని. అలాంటిది 20 ఏళ్ళు కష్టపడి చదివి కరెక్ట్గా జాబ్ వచ్చే టైంలో మొత్తం స్పాయిల్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు నా వల్ల నీ జాబ్ పోయిందంటావా? ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ 2 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేశాను. తర్వాత నేనేం చెప్పానో నాకే తెలీదు. వాళ్ళు నాకు చెప్పేదాకా తెలీదు. నేను నిన్ను ప్రేమించుంటే బాగుండేది, కానీ నేను నీకు అడిక్ట్ అయిపోయా. నీతో పరిచయం అయ్యాక నేను ఏ పని చేస్తున్నా మైండ్ అంతా నీ మీదే ఉంది. నువ్వే ఫేస్బుక్లో కలిసావు, కలవగానే ప్రపోజ్ చేశావు. నీ వల్లే నేను ఇక్కడి వరకు వచ్చాను. ఒక అమ్మాయి లవ్ యాక్సెప్ట్ చేయగానే బ్యాలెన్స్డ్గా ఉండాల్సిన మీరు అడిక్ట్ అయ్యి మమ్మల్ని అడిక్ట్ అయ్యేలా చేస్తారు. సంతోష్, ఇదే నా లాస్ట్ విష్. ఒకసారి వీడియో కాల్ చేయవా ప్లీజ్? చాలా థ్యాంక్స్ సంతోష్. ఏంటో చెప్పు. చెయ్యవనుకున్నాను. నేను నిన్నెంత ప్రేమించాను సంతోష్. నువ్విప్పుడు ఇలా ఎలా మారిపోయావు? చూడు కావ్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ ఇప్పుడు నాకు జాబ్ కావాలి. నువ్వు లేకుండా, నీతో మాట్లాడకుండా ఒక్క సెకండ్ కూడా ఉండలేకపోతున్నా. అందుకే ఈ డిసిషన్ తీసుకున్నా. కావ్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం సంతోష్. ఐ లవ్ యూ.
ఇలాంటి కళ వచ్చిందేంటి? ఈవినింగ్ కలుద్దాం. ప్రేమ లైఫ్లోనే ఒక అతిపెద్ద ఎమోషన్. ఒకసారి మొదలవుతే మనిషితోనే ఎండ్ అవ్వాల్సిన ఒకే ఒక్క ఎమోషన్. నేను ఒక బుక్లో చదివా, ఇది 14వ శతాబ్దంలో ప్రేమ అనే పేరుతో పుట్టిన మనిషితో పాటు ఎప్పటికప్పుడు మారుతూ వస్తుంది. ఇది ది ఆర్ట్ ఆఫ్ లవ్ అనే పుస్తకం నుంచి బయటకు వచ్చి పాపులర్ అయినా ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరికి హార్ట్లా మారిపోయింది. నాకు నువ్వు పరిచయం అయ్యాక నాకే తెలియకుండా నేను మారిపోయా. జాబ్లో గెలవాల్సిన చోట నేను ఓడిపోయా. దానివల్ల గెలిచిన చోట ఎక్కడ ఓడిపోతానోనో అని భయంగా ఉంది. అదే ప్రేమ. అందుకే రెగ్యులర్ లవర్స్లా మినిట్కో మెసేజ్ 5 మినిట్స్కో కాల్ చేయలేను. ఇలాగే ఉంటే మొనటని వచ్చేలా ఉంది. నువ్వు నా లైఫ్లో ది బెస్ట్ రిలేషన్లా ఎప్పటికీ ఉండాలంటే నా లవ్తో పాటు నా కెరియర్ బాగుండాలి. అందుకే అప్పుడే లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. నా లైఫ్లో ప్రేమ అది నీతోనే.